బాలరాజు గారు, రెహమాన్ గారు అస్త్రం మీ మీదనే సంధించారు. కీలకమైన అంశం ఏంటంటే బీఆర్ఎస్ నిన్నటిదాకా రాష్ట్రంలో 10 ఏళ్లు పరిపాలించినటువంటి పార్టీ. మీరు అధికారానికి దూరమై సంవత్సరం పూర్తి 14 నెలలు జరిగింది అంతే. ఇప్పటికీ బిగ్గెస్ట్ లార్జెస్ట్ అపోజిషన్, అధికార పక్షం తర్వాత హైయెస్ట్ సీట్లు ఉన్న పార్టీ. తెలంగాణ ఉద్యమంలో ఈ మేధావులు, గ్రాడ్యుయేట్లు, టీచర్లు వీళ్ళందరూ భాగస్వామ్యంగా తెలంగాణ కళ సాకారమైనటువంటి పరిస్థితి. ఇన్ని అనుకూలతలు ఉన్నా కూడా పోటీ చేయకపోవటం, వారు అన్నట్టుగా కరెక్ట్గా 2009 ఆ టైంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అప్పుడు పార్టీ 3వ స్థానంలో ఉందన్న ప్రచారం ఉంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, కాంగ్రెస్, తెలుగుదేశం ఉన్నాయి. ఆ సమయంలో ఆ బలహీనతను బయట పెట్టుకోవట్లేక గుప్పిడి మీసినట్టు ఉండాలని చెప్పేసి చాలా వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు పరిస్థితి అది. ఇప్పుడు కూడా మరి పోటీ చేయకపోవటం, పూర్తిగా బలహీనంగా ఉన్నాం, మొత్తానికి మొత్తం ఓడిపోతాం, 3వ స్థానానికి పడిపోతాం అన్న భయమా, లేదు మరెవరినైనా గెలిపించాలన్నటువంటి ఆలోచన? ఈ విమర్శలు నేనంటున్నాయి కదా సార్. ఇప్పుడు రెహమాన్ గారు మాట్లాడుతున్నా బయట బీఆర్ఎస్ పోటీ చేయకపోవటం జనంలో చాలా మందిలో రకరకాల సంకేతాలని లేదా క్వశ్చన్ మార్కులు క్రియేట్ చేస్తూ ఉంది. ఏంటి వ్యూహం? అలాగే ఒక పార్టీని ఓడించండి అని బహిరంగ పిలిపివ్వటం వెనకాల రెండో పార్టీతో జట్టు కట్టినట్టు కాదన్నది. ఎందుకంటే రెండు ప్రధానమైన పార్టీల మధ్య పోటీ ఉంటుంది. ఎప్పుడైనా ముగ్గురున్నా ఎంతమంది ఉన్నా ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది. ఏం చెప్తారు? ముందుగా కటారి గారు, మీకు అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, ప్యానల్ లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి డాక్టర్ వెంకటరెడ్డి గారికి, సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోసినటువంటి మా అన్నగారికి నమస్కారం, రెహమాన్ అన్న గారికి నమస్కారం. ఏం లేదు సార్, ఓకే, రాజకీయాల్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి సందర్భం ఇవన్నీ కూడా మీ అందరికి తెలిసిందే. ఇలా ప్రధానంగా హెచ్ఎంటీ ద్వారా మేము చెప్పాల్సింది ఏంటంటే, ఇలా విద్యారంగము అదేవిధంగా ఉపాధ్యాయ రంగం కావచ్చు ఎదుర్కొన్న సవాల్ ఏంటి అనే అంశం మీద చర్చ జరగాల్సిన అవసరం ఎలక్షన్ జరిగినప్పుడు. అదేవిధంగా పట్టభద్రుల ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇలా నిరుద్యోగులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు, ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్ని ఆశలు రేపింది, ఎన్ని ఉద్యోగాలు ఇస్తామన్నది, వాళ్ళకి ఎన్ని రకాల అవకాశాలు కల్పిస్తామనే దాని మీద చర్చ జరగాల్సింది. ఇలా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు గాని, పోటీ చేస్తున్నటువంటి ప్రధాన అభ్యర్థుల పార్టీలు గాని ఈ అంశాలను చర్చించాల్సిన అవసరం. అసలు విద్యారంగంలో ఉపాధ్యాయ రంగం చూసినట్టయితే, ఉపాధ్యాయ రంగంలో స్పౌజ్ బదిలీ లేదు. 3117 ఏదైతే మీరు ఇచ్చినారో 317 ఇచ్చినారో జీవో, ఆ జీవో మీద ఎదుర్కొంటున్నటువంటి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సవాల్ ఏంటి? ఇవన్నీ మీరు పోటీలో ఉండి మాట్లాడుంటే బాగుండేది బాలరాజు గారు. సార్ నేను అంటున్నాను, మీ హెచ్ఎంటీ ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు సార్? ఉపాధ్యాయ అభ్యర్థి కరీంనగర్ సంబంధించి నేను అడుగుతుంది, మీ హెచ్ఎంటీ ద్వారా అడుగుతా ఉన్నాను. కరీంనగర్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు ఉపాధ్యాయ ఎలక్షన్స్ లో? కాంగ్రెస్ పార్టీ అడగండి. అదేవిధంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించిన ఉపాధ్యాయ అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ పార్టీ? నేను అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ప్రకటించి సర్వోత్తమ రెడ్డి గారిని ప్రకటించింది. అక్కడ అంజిరెడ్డి గారు ఒకవైపు, కొమరయ్య గారిని ప్రకటించి భారతీయ జనతా పార్టీ ముగ్గురు అభ్యర్థులు ప్రకటించింది. మరి అధికార పార్టీ కదా సార్, వాళ్ళ అధికారులు ఉన్నారు కదా సార్, మరి వాళ్ళ అభ్యర్థి ఎవరో చెప్పాలి సార్, టీచర్ అభ్యర్థులు ఎవరో చెప్పాలి. ఇక్కడ సర్వోత్తమ రెడ్డి బీజేపీ అభ్యర్థి అయితే హర్షవర్ధన్ రెడ్డి వాళ్ళ అభ్యర్థి, శ్రీపాల్ రెడ్డి వాళ్ళ అభ్యర్థి తేల్చాలి కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఎవరు అభ్యర్థో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తేల్చాలి సార్. ఇంకొకటి, రెహమాన్ గారు వేసిన క్వశ్చన్ మీ కటారి గారు మీకు కూడా సమాధానం చెప్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నిలబడలేదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మమేకమైనటువంటి పూల రవీందర్ గారు ఒక బలహీన వర్గాల నాయకుడు, తెలంగాణ ఉద్యమం ఉన్నాడు, తెలంగాణ ఉద్యమ జేఏసీలో పనిచేసింది కాబట్టి ఆ రోజు వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇండిపెండెంట్ పిఆర్టీ నుంచి పోటీ చేస్తే వాళ్ళకి మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలిచారు. అదే విధంగా కాంగ్రెస్ ఎవరికైనా మద్దతు ఇస్తుంది. ఇప్పుడు మీరు ఎవరికైనా మద్దతు ఇస్తున్నారా లేదా ఎవరైనా ఓడించే పనిలో ఉన్నారా? అది ప్రశ్న సార్. మేము ఏమంటామంటే సార్, ఇవాళ అధికార పార్టీగా చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ విద్యారంగంలో అదేవిధంగా ఉపాధ్యాయ రంగంలో జరుగుతున్నటువంటి ఈ చర్చలన్నీ కూడా గ్రాడ్యుయేట్స్ గానీ ఉపాధ్యాయుని ఆలోచించమని చెప్పేసి భారత రాష్ట్ర సమితి కోరుతా ఉంది. ఆ క్రమంలో మేము పోటీ చేయలేమని మేము దూరంగా ఉన్నామని చెప్పినా కదా మా అధినేత, ఆల్రెడీ మేము పోటీ చేయట్లేని చెప్పినాము. ఇలా డిసైడ్ చేసుకోవాల్సింది విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు. కాబట్టి ఇవాళ మేము పోటీ కానీ పోయినసారి కూడా మేము సార్, పోయినసారి మాత్రం జీవన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు మేము మా అభ్యర్థి నిలబెట్టామా సార్? చంద్రశేఖర్ గారు తను తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. వారు పోటీ చేస్తారంటే వారికి ఇంటర్నల్ గా మద్దతు ఇచ్చారు తప్ప మీ అభ్యర్థిని ఎక్కడ ప్రకటించలేదు. చాలా సందర్భాలు మీరు అంటా ఉన్నారు సార్, చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కి, టీచర్ ఎలక్షన్ దూరం ఉన్న వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇదే కొత్త అయినాడు చెప్తా ఉన్నారు. ఫస్ట్ పాయింట్. రెండోది, మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి పార్టీలకు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో తెలుసారు కరీంనగర్ సంబంధించిన ప్రాంతాలు. అట్లా కాదు, ఏర్పాటు కంటే ముందే మనము గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అప్పట్లో మొన్ననే దివంగత సత్యనారాయణ గెలిపించుకున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ అభ్యర్థిగా, తర్వాత
నారదాసు లక్ష్మణ్ రావును కూడా మనం గెలిపించినటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి కంటే ముందు 2 టర్మ్స్ 12 సంవత్సరాలు బీఆర్ఎస్ అభ్యర్థి కరీంనగర్ సంబంధించి. ఓకే రైట్ చెప్పండి బాలాజీ గారు. తర్వాత ఎలక్షన్ లో మీ అభ్యర్థులు ప్రకటించలేదు ఏమన్నా మామిడి ఇప్పుడు చంద్రశేఖర్ గారు, టీచర్స్ అంటే అది రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు. బాలరాజు గారు ఇక్కడ కీలకంగా ఉపాధ్యాయ సంఘాలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఒక్క నిమిషం రామన్ గారు, ఇప్పుడు టీచర్స్ కి సంబంధించి యూనియన్లు బలమైన యూనియన్లు ఉన్నాయి. సరే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక యూనియన్ కి మద్దతు ఇస్తారు, లేదంటే ఆ యూనియన్ పేరుతో జరుగుతాయి. పార్టీలు కూడా పోటీ చేయొచ్చు, చేయకూడదని కదా బీజేపీ చేస్తుంది ఇప్పుడు. కానీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అభ్యర్థిని పెట్టలేదు అనేది కీలకం. సార్ టీచర్లు అన్ని కలిపి 25,000 ఓట్లు ఉంది ఇక్కడ. మీకు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ 3 లక్షల ఓట్లు. ఆల్మోస్ట్ జనరల్ ఎలక్షన్ లాగే ఉంటుంది అది, దాని క్యాంపెయిన్ కానీ దాని తీరు కానీ. ఇందాక వారు చెప్పారు మేధావులు గతంలో కాళోజీ గారు, లేకపోతే మన చుక్క రామయ్య గారు, లేకపోతే నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళు పోటీ చేసి రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి ఆ ఎగువ సభని. ఇప్పుడు ఆ పరిస్థితి కనపట్లేదు. సరే రెండు వైపులా బలమైన కార్పొరేట్ శక్తులు ఉండుండొచ్చు, కానీ ఎందుకని బీఆర్ఎస్ స్వరం వినిపించడానికి సిద్ధపడలేదు? సార్ కటారి గారు మేము ఒకటే ప్రధానంగా హెచ్ఎంటీ ద్వారా చెప్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ గతంలో కొన్ని సందర్భాల్లో పోటీ చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో దూరంగా ఉన్న వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థుల్ని మరి నల్గొండలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీని డిక్లేర్ చేయలేదు, కరీంనగర్ డిక్లేర్ చేయలేదు అంటే వాళ్ళు వీక్ అయినట్ట. సందర్భానుసారము పార్టీ సంబంధించినటువంటి ఒక స్టాండ్స్ ఉంటవి. దానికి అంత మాత్రాన మేమేదో ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ చెప్పినట్టు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేయమని చెప్పినట్టు ఇదెక్కడ సార్ నేను మాట్లాడుతా ఉన్నాను. అంటే వాళ్ళిద్దరు మీ మీద ఆరోపణ చేయడం పక్క పెట్టి మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు కదా అన్నది. మీరు ఒక అభ్యర్థిని ఓడించండి పిలిపించారంటే అర్థం ఆ పార్టీకి వ్యతిరేకమని కదా. అభ్యర్థిని ఎవరు అభ్యర్థిని సార్ ఆల్రెడీ మా సర్దార్ రవీందర్ సింగ్ గారు మా పార్టీ నుంచి పనిచేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఉన్నారు. మేము స్టాండ్ ఎప్పుడు ప్రకటించాం? మా పార్టీ ఏమైనా పోటీ చేసింది? పార్టీ పోటీ చేస్తున్నాం మేము, మీరు మద్దతు రవీందర్ సింగ్ ఫార్వర్డ్ బ్లాక్ ఐఎఫ్బి తరఫున పోటీ చేస్తున్నారు, రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. నేను ఏమంటా సార్ మా స్టాండ్ క్లియర్ కట్ గా ఉంది. మేము ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. ఇవాళ ఉపాధ్యాయులు నిరుద్యోగులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మేము ప్రధానంగా చెప్తా ఉన్నాం, ఎజెండా చెప్తా ఉన్నాం. మేము ఈ అభ్యర్థికి పోటీ చేయండి, ఈ అభ్యర్థికి మధ్య బీఆర్ఎస్ పార్టీ చెప్పిందా? ఇది కాదు కదా, మేము పోటీ చేయడం అనేది మా వ్యూహంలో భాగం. అనేక సార్లు పోటీ చేయడం కూడా చెప్తున్నా. ఉదాహరణ చెప్తున్నా కదా నేను. రైట్ బాలాజీ గారు మళ్ళీ